బిగ్ బాస్కి నేను గట్టిగా అడుగుతున్నాను. అందరూ మీ వాయిస్ రేజ్ చేయండి. ఎందుకంటే ఆదిత్య ఉమానని ఎలా ఎలిమినేట్ చేయగలుగుతారు? ఇంతవరకు నేను బిగ్ బాస్ సీజన్లో ఇలాంటి మంచి వ్యక్తిని నేను అసలు బిగ్ బాస్లో చూడలేదు. అలాంటి మంచి వ్యక్తిని మీరు ఏ విధంగా ఎలిమినేట్ చేస్తున్నారు? ఆడియన్స్లో కూడా మంచి పల్స్ ఉంది. ఆడియన్స్లో కూడా బాగా ఆదరణ ఉంది. ఆదిత్య మనకి మంచివాడు మంచిగా ఆడుతున్నారు అని చెప్పేసి మంచి పేరుంది. అలాంటి ఆదిత్య ఉమానని మీరు ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు? అసలు మీరు ఆదిత్య మనని ఎలిమినేట్ చేస్తే కనుక ఈ బిగ్ బాస్ అనే షోకి అర్థమే ఉండదు. ఇలాంటి మంచి వాళ్ళు అతను 2 ఊళ్ళను అడాప్ట్ చేసుకున్నాడు, 2 ఊళ్ళను దత్తత తీసుకున్నాడు, ఎంతోమందికి సహాయం చేశాడు. అది కాకుండా ముంబైలో కూడా ఎంతో సహాయం చేశాడు. ఒకసారి మీరు గూగుల్ చేయండి, ఆదిత్య మన గురించి తెలుస్తుంది. వ్యక్తిపరంగా ఆయన చాలా మంచివాడు, గేమ్స్ బాగా ఆడుతున్నాడు, అందరికీ మంచి చెప్పేవాడు. అసలు బిగ్ బాస్ 8 సీజన్లో ఇలాంటి మంచి వ్యక్తి దొరకడం నిజంగా అదృష్టం. ఇట్లాంటి వ్యక్తిని గెలిపిస్తే రేపు పొద్దున కూడా ఫ్యూచర్లో బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ఒక సర్టన్ అమౌంట్ వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఎంతమందికి సాయం చేస్తాడు. ఇతని వల్ల కొన్ని లక్షల మంది బాగున్నారు కదా, అతని వల్ల లక్షల మంది హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించాలి, అలాంటి వ్యక్తిని మనము ఉంచాలి. మీరు అట్లా బిగ్ బాస్లోకి తీసుకొని తర్వాత నేను వారాల తర్వాత ఎలిమినేట్ చేయడం అనేది ఇది నిజంగా ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్తున్నా. అలా చేస్తే మాత్రం బిగ్ బాస్కి అర్థం ఉండదు. దయచేసి న్యాయం చేయండి, ఆదిత్య మంచి వ్యక్తులకు న్యాయం చేయండి. ఆ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ వేస్ట్ అందరు మణికంఠ, నబిల్ తప్పితే అందరు వేస్టే బిగ్ బాస్లో. ఎందుకున్నారో అర్థం కాదు. ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా శుద్ధ వేస్ట్. ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మొత్తం ఎందుకు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం, ఆ జస్ట్ వాళ్ళ బిజినెస్ టీఆర్పీ పెరగడం కోసం, దానికోసం ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని బాగా ఎంటర్టైన్ చేసే వాళ్ళని దింపుతున్నారు. వాళ్ళలో కూడా గెలిచే ఛాన్సెస్ అస్సలు ఉండవు. గెలిచేది ముగ్గురులో ఒకరు. ఆదిత్య అన్న కానీ, నబిల్ కానీ, మణికంఠ కానీ, లేదా విష్ణుప్రియ. గర్ల్స్లో అదే ఆడవాళ్ళలో వచ్చేసి లేడీ